ప్రైజ్ ది లార్డ్. అరుణోదయ కాలపు శుభములు కలుగునుగాక. నేటి శుభవచనము, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వీడ్కోలు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఆయన యందు పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటారో వారందరికీ దేవుడు క్షేమాభివృద్ధిని కలుగ చేయటానికి, అలాగనే వారందరికీ దాచబడినటువంటి శాశ్వత స్వాస్థ్యమును అనుగ్రహించుటకును దేవుడు శక్తిమంతుడని తెలియజేస్తున్నది. కాబట్టి మనం ఆయన వాక్యానుసారముగా మనము జీవించినట్లయితే ప్రభువు మనకి క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తాడు. అలాగనే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను నిండుగా దీవించును గాక. ఆమేన్.